వెల్కమ్ టు అవర్ ఛానల్. జై హింద్, జై సనాతన ధర్మం. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. ఈ రోజైతే హనుమాన్ జయంతి జరుపుకుంటున్నాం కాబట్టి ఆ హనుమంతుని కథ తెలుసుకుందాము. ఈ హనుమాన్ జయంతి సంవత్సరంలో 2 సార్లు జరుపుకుంటారండి. ఒకసారి వచ్చి ఏప్రిల్ 2వ తేదీ, ఇంకోసారి వచ్చి మే 12 జరుపుకుంటారనమాట. ఈ ఏప్రిల్ 2వ తేదీ జరుపుకునేదేమో ఉత్తర భారతదేశంలో మహారాష్ట్ర అటు సైడ్ జరుపుకుంటారు. 2026వ సంవత్సరంలో హనుమాన్ జయంతి చైత్య పూర్ణిమ ఏప్రిల్ 2 గురువారం నాడు జరుపుకుంటారు. హనుమంతుణ్ణి ప్రార్థిస్తే భయాలు తొలగుతాయి, శత్రువులపై విజయం, ధైర్యం పెరుగుతుంది, దుష్ట శక్తుల నుంచి రక్షణ కలుగుతాయి. ఆంజనేయులు జన్మ వృత్తాంతం తెలుసుకుందాము. హనుమాన్ జయంతి అనేది రామభక్తుడు అయిన హనుమంతుని జన్మదినాన్న పురస్కరించుకుని జరుపుకునే పండుగ. భారతదేశంలో ప్రాంతాన్ని బట్టి క్యాలెండర్ను అనుసరించి ఈ పండుగను 2 వేరువేరు సమయాల్లో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో మహారాష్ట్ర మొదలైన ప్రాంతాలలో చైత్య పూర్ణిమ నాడు జరుపుకుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణ భారతదేశంలో వైశాఖ బహుళ దశమి లేదా కార్తీక కృష్ణ చతుర్దశి రోజున జరుపుకుంటారు. 12వ తేదీ 5వ నెల 2026. హనుమంతుని జన్మ నేపథ్యం. హనుమంతుని జన్మ వెనుకాల శివుని అంశ ఉంది. విష్ణుమూర్తి రామునిగా అవతరించి రావణాసుని సంహరించడానికి నిర్ణయించుకున్నప్పుడు ఆ కార్యాన్ని సుసాధ్యం చేయడానికి సహాయం చేయడం కోసం శివుడు కూడా వారణ రూపంలో జన్మించాలని సంకల్పించుకున్నారు. తండ్రి కేసరి, తల్లి అంజనాదేవి గురించి తెలుసుకుందాం. హనుమంతుడు తండ్రి కేసరి ఒక శక్తివంతమైన వానర నాయకుడు. ఆయన తల్లి అంజనాదేవి పూర్వజన్మలో అంజనాదేవి ఒక అప్సరస. ఒక శాపం కారణంగా వారణ రూపంలో జన్మించింది. శివుని భర్తగా పొందడానికి తపస్సు చేసిన ఆమె చివరికి తన తపస్సు ఫలంగా శివుని అంశంతో ఒక పుత్రుడిని పొందుతుందని వరం పొందింది. వాయువు పాత్ర. పౌరాణిక కథల ప్రకారం ఒకసారి అంజనాదేవి తపస్సులో నిమగ్నమై ఉన్నప్పుడు వాయుదేవుడు అంటే పవనదేవుడు పరమేశ్వరుడి తేజస్సును తీసుకొచ్చి ఆమె గర్భంలో ప్రవేశపెట్టాడు. అందుకే హనుమంతుణ్ణి ఆంజనేయుడు అంజనాదేవి పుత్రుడు, పవనపుత్రుడు అని కూడా పిలుస్తారు. హనుమంతుని బాల్యం. హనుమంతుడు అసాధారణమైన శక్తిని, చురుకును కలిగి ఉండేవాడు. ఒకసారి చిన్న హనుమంతుడికి ఆకలి వేసింది. ఆకాశంలో అరుణారానంగా ప్రకాశిస్తున్న సూర్యుని చూసి అది తినడానికి అనువైన పండు అనుకున్నాడు. వెంటనే ఒక్క గెంతులో సూర్యుని వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో సూర్యుడు గ్రహణంతో మసకబారాడు. హనుమంతుని సాహసానికి దేవతలందరూ భయపడ్డారు. ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధాన్ని ఉపయోగించారు. ఆ దెబ్బకు హనుమంతుడు కింద పడ్డాడు. అప్పుడు వాయుదేవుడు కోపగించుకుని లోకాలలో గాలి ప్రసరించకుండా ఆపివేశాడు. దాంతో సృష్టి నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. దేవతలందరూ వాయుదేవుణ్ణి శాంతపరిచి హనుమంతునికి శాశ్వతమైన వరాలను ఇచ్చారు. ఇంద్రుడు హనుమంతునికి శరీరం కఠినంగా వజ్రంలా మెరిసే వరాన్ని ఇస్తాడు. బ్రహ్మ హనుమంతునికి అసాధారణమైన వేగభయం లేకుండా రూపాలను మార్చుకునే శక్తిని వరంగా ఇస్తాడు. వాయుదేవుడు అతని వేగం కంటే ఎక్కువ వేగంగా ప్రయాణించే శక్తిని ఇస్తాడు. ఈ విధంగా అనేక రకాల వరాలను పొందుతాడు. హనుమంతుడు తన అసాధారణ శక్తిని నిరూపించుకున్నాడు. శ్రీరామ భక్తి జీవిత పరమార్థం. హనుమంతుని జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం శ్రీరాముని పరిచయం. హనుమంతుడు తన వరాలను శక్తి కేవలం శ్రీరామ సేవ కోసం మాత్రమే ఉపయోగించేవాడు. సీతాన్వేషణ. సీతాదేవి వెతకడం కోసం సముద్రాన్ని దాటి లంకను చేరుకోవడం, అక్కడ అశోకవనంలో సీతమ్మను కనుగొనడం జరిగింది. సంజీవని పర్వతం. లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవని కోసం ఏకంగా సంజీవ పర్వతాన్ని తీసుకురావడం జరిగింది. రావణ సంహారం. రామునికి యుద్ధంలో అడుగు అడుగున సహాయం చేయడం జరిగింది. హనుమంతుడు కేవలం బలవంతుడే కాదు, నవ వ్యాకరణ పండితుడైన అపారమైన జ్ఞానం కలిగిన వాడు. ఆయన భక్తి నిస్వార్థమైన సేవ. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనుకడుగు వేయని ధైర్యం కలిగిన వాడు. ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచినవాడు. హనుమాన్ జయంతి ప్రత్యేకత. హనుమాన్ జయంతి రోజున భక్తులు ఉపవాసం ఉండి ఆంజనేయ స్వామి దేవాలయాలను సందర్శించి సింధూరాన్ని అలంకరిస్తారు. హనుమంతుణ్ణి పూజించడం వల్ల ఆత్మవిశ్వాసం, ధైర్యం, శక్తి లభిస్తాయి. కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. హనుమాన్ కథ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.
అలాగే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ముందు ముందు వీడియోలని ఫాలో అవ్వండి.